ప్రతిసారి సంక్రాంతి సందడి వస్తుందంటే దసరా దివాళీ నుంచే మాట్లాడుకుంటూ ఉంటారు పలానా సినిమా సంక్రాంతికి అని. అండ్ నెక్స్ట్ ఓ సంవత్సరం క్రితమే ఖర్చు వేస్తారు నా సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అని చెప్పేసి. ఇట్లా మనం బోల్డ్ అని చూస్తూనే ఉన్నాం. ప్రతి సంక్రాంతి అలా గడిచిపోతుంది. అలాగే మనకి 2026 కూడా వచ్చేసింది. మరి ఈ సంక్రాంతికి ఎవరు రాబోతున్నారు అనుకుంటే బేసిక్గా పెద్ద పెద్ద సినిమాలో పెద్ద డైరెక్టర్లో ప్రతిసారి వచ్చి సందడి చేస్తూ ఉంటారు ఈ పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు. ఈసారి కొన్ని అంటే నేను చిన్న పెద్ద నాన్న, నువ్వు చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ ఎవరైనా హీరోలే అబ్బా. ఏ సినిమా ఎంత ఆడుద్దో ఎవరు చెప్పలేము. పెద్ద హీరో అనుకోని 500 కోట్ల సినిమాలు 5 కోట్లు వసూలు చేసినవి ఉన్నాయి. నువ్వు 5 కోట్లు పెట్టి హీరోని పెడితే అవి 50 కోట్లు 500 కోట్లు వసూలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. కాబట్టి పెద్ద హీరో చిన్న హీరో అన్నో అందరూ హీరోలే ఇండస్ట్రీలో. కాకపోతే కొంచెం సీనియారిటీ జూనియారిటీ ఉంటుంది. అట్లా పోలిస్తే కొంచెం జూనియర్గా అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళ సినిమాలు, అలాగే మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి 2 భాషల్లో, అటు తమిళ్లోనూ ఇటు తెలుగులో. ఎందుకంటే పొంగల్ అనేది వాళ్ళకు కూడా పెద్ద ఫెస్టే. అండ్ హిందీలో కూడా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, మనం మాట్లాడుకోవట్లేదు, కానీ హిందీలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి పొంగల్కి. నౌ వాట్ హ్యాపెన్, జోరుగా అందరూ ట్రైలర్స్ రిలీజ్ చేసుకున్నారు, టీజర్స్ రిలీజ్ చేసుకున్నారు, గ్లిమ్సెస్ రిలీజ్ చేసుకున్నారు, ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్ పాటలు రిలీజ్ చేసుకున్నారు, రిలీజ్ ట్రైలర్లు కూడా రిలీజ్ చేసుకున్నారు, 1-2 ఫంక్షన్లు చేసుకున్నారు. ఇంకొంతమంది రేపు ఎల్లుండి చేసుకోబోతున్నారు. యాక్చువల్గా చెప్పాలి అంటే రేపు నన్ను అడిగితే నారి నారి నడుమురారి రవితేజ సినిమా, అలాగే మన శివశంకర్ వరప్రసాద్ గారు, అలాగే వీళ్ళు అన్ని ఫంక్షన్స్ రేపే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు లొకేషన్స్, యాంకర్స్, ఇంకా మనకు తెలియదు. రేపు సాయంత్రం కల్లా అర్థమైపోతుంది. సరే వాట్ ఎవర్. ఇప్పుడు ఏం మాట్లాడదామంటే ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్, ట్రైలర్స్, టీజర్స్ అన్నిట్లో ఎవరిది బాగుంది? నెంబర్ 1 రవితేజ నుంచి వద్దాం. ఫ్యామిలీ సినిమా, పూర్తిగా నవ్వులు ఉండే సినిమా, 2 హీరోయిన్లు. అండ్ టీజర్లో ఒక మంచి లైక్ అతనికి ఒక సమస్య వచ్చింది, హస్బెండ్కి వచ్చిన క్వశ్చన్ అది. అన్ని ఏజ్లో ఉన్న హస్బెండ్స్ని అడిగాడు, వాళ్ళు ఎవరు సమాధానాలు చెప్పకపోయారు. మరి ఏం చెప్తారో ఏంటో, ఈ ప్రాబ్లం నేను ఎలా సాల్వ్ చేయాలనేది ఈయన సినిమా. సో ఒక టైప్ ఆఫ్ హ్యూమర్ టచ్ ఉంది. అండ్ రవితేజ గారికి వెంకీ తర్వాత, రాజాది గ్రేట్ తర్వాత ఆ రేంజ్ కామెడీ సినిమా సరిగ్గా తగలలేదేమో అన్న ఫీలింగ్ ఉంది. బట్ గత 6 సినిమాలు కొంచెం అటు ఇటుగా అయినా ఇది మాత్రం ఖచ్చితంగా నిలబడుతుందని అనిపించింది. పైగా మన తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి. ఇట్లా దీని మీద అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడో రిలీజ్ చేసిన పాటలు కానీ ఒక డ్యూయట్ సాంగ్ అయితే ఆ లొకేషన్స్ ఎంత బాగున్నాయో ముచ్చటేసింది. అట్లా పరిధి మేరకు ఎంతో కొంత ఖర్చు పెట్టి మంచిగా తీసుకున్నారు ఒక సినిమా. దీని మీద అంచనాలు బాగున్నాయి యాక్చువల్లీ చెప్పాలి అంటే. ఈవెన్ ట్రైలర్, టీజర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి. ఈ అబ్బాయి బేసిక్గా హీఈస్ ఎ స్టాండప్ కమీడియన్. చాలా ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. హీరోగా నిలదొక్కోవాలని అనుకుంటుండగా రీసెంట్గా కొన్ని జాతిరత్నాల నుంచి ఒక మంచి బ్రేక్ అయితే వచ్చింది. పోలిశెట్టి అనుష్కతో నటించే అవకాశం. తర్వాత ఇప్పుడు ఇతని సెంట్రిక్తో ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీ సినిమా. అతనికి అలవాటైన జోనర్ కాబట్టి 100% ఇది చాలా బాగుంటుంది అన్న ఫీలింగే యూత్ ఆడియన్స్కి ఎక్కువ ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అండ్ నవీన్ పోలిశెట్టి సినిమాలు యూత్ అనే కాదు, ఫ్యామిలీతో పాటు కూర్చొని హాయిగా చూడొచ్చు. మరీ వల్గర్ కామెడీలు, బూతులు కూడా ఏమంతుండవు. చక్కటి కామెడీలు ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పండగకి అయితే ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు వీరు రిలీజ్ చేసిన టీజర్స్ కానీ ఇవన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ నారి నారి నడుమురారి, ఇది ఒక సడన్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. శర్వానంద్ మేక్ ఓవర్ మొత్తం అంటే సన్నగా అయిపోయాడు. అండ్ అతనికి శర్వానంద్లో కూడా ఒక టైప్ ఆఫ్ ఒక హ్యూమర్ ఉంటుంది. యాక్చువల్గా శ్రీ విష్ణు అంటే ఈ మధ్యకాలంలో అన్ని కామెడీ సినిమాలే చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా సామాజిక వర్గం ఉన్న సినిమా తీసిన వాళ్ళ మేకర్స్ నుంచి వస్తుంది అనగానే కొంచెం అంచనాలు పెరిగాయి. రీసెంట్గా శ్రీ విష్ణు లుక్ రిలీజ్ అయింది. వీళ్ళు కూడా ఫంక్షన్ రేపో ఎల్లుండో చేసుకోబోతున్నారు. వీళ్ళ ట్రైలర్స్ కూడా చాలా బాగున్నాయి, టీజర్స్ చాలా బాగున్నాయి, పాటలు బాగున్నాయి. అంటే ఏదైనా చూస్తే ఒక మంచి ఆహ్లాదకరమైన ఫీలింగ్ వస్తుంది చూడు, అలాంటి ఫీల్ అయితే ఇది ఉంది. సో ఈ సంక్రాంతికి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ తమిళ్ సినిమాకి వెళ్తే జననాయకన్ ఉంది. జననాయకన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే
మొన్న మలేషియాలో ఈవెంట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ చెప్పాడు, ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు, అచ్చుగుద్దినట్టు తీసింది కాదు, విజయ్ని బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పాడు. బట్ నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ చూసాక అది భగవత్ కేసరి అచ్చుగుద్దిన రీమేక్ అని తెలిసిపోయింది. భగవత్ కేసరి అంటే బాలయ్య గారు ఆ వయసులో తండ్రిగా బాగా సెట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ శ్రీలీల చిన్నగా ఉంటుంది కాబట్టి కూతురుగా బాగా సెట్ అయింది. విజయ్లో ఇంకా చామ్ ఉంటుంది, ఆ యంగ్ చామ్. మమతా బైజ్ ఏమో కూతురికి ఎక్కువైంది, విజయ్ ఏమో తండ్రికి తక్కువ అయ్యాడు. ఆ కాంబినేషన్ ఎలాగా ఉంది. బట్ తర్వాత ఇప్పుడు భగవత్ కేసరితో పోల్చుకుంటే అది గతంలో ఖైదీలో ఏదో అయ్యి ఉండొచ్చు, బట్ అప్పుడైతే రిటైర్ అయ్యి ఆ పిల్లని మాత్రమే తీర్చిదిద్దే ప్రోగ్రాంలో ఆయన ఉన్నాడు. బట్ ఇక్కడ అట్లా చూపించలేదు. లాస్ట్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేలాగా చూపించారు. ఏదో చిన్న చేంజ్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఆ చేంజ్ ఒకవేళ వర్కౌట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎంత అచ్చుగుద్దిన సినిమా అని ఇప్పుడు రీమేక్లు మనం చూడట్లా. దృశ్యం అక్కడొకరు ఇక్కడొకరు చూస్తూనే ఉన్నాం, లూసిఫర్ అక్కడొకరు ఇక్కడొకరు, భీమ్లా నాయక్ అక్కడొకరు ఇక్కడొకరు. ఇది కూడా అంతే. ఫ్లేవర్ నచ్చితే హ్యాపీగా చూస్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే చచ్చినట్టు చూడాలన్న ఒక బ్లాక్మెయిలింగ్ థింగ్ కూడా ఉంది దీంట్లో. ఏంటంటే నా తొలి ప్రదర్శన అని ఎవరైనా చెబితే, ఓ ఇది తొలిదా, ఓకే, ఇంకా కనిపిస్తానే ఉంటావు కదా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇయర్ అని చెప్పేసి ఓ మోస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ ఇది నా ఆఖరి ప్రదర్శన నువ్వు ప్రకటించుకున్న తర్వాత చచ్చినట్టు చూడాలి నిన్ను. ఎందుకంటే మళ్ళీ నువ్వు కనబడవుగా, నేను రానని చెప్పేసావు, ప్రకటించేసుకున్నావు. సో ఎలా ఉన్నాడో ఇక ఆఖరిసారి ఒకసారి చూసుకోవడానికన్నా ఆఖరి వీడుకోలు పలకడానికైనా చచ్చినట్టు రావాలి. బట్ ఆ ఒక్క రీమేక్ టచ్ లేకపోతే ఇంకా బాగుండేది అనే ఫీలింగ్. బట్ ఈవెన్ దో రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ మాత్రం చాలా బాగున్నాయి. క్వాలిటీ మేకింగ్ కానీ ఖర్చు పెట్టి నీట్గా చాలా బాగా చేశారు. బాగుంది, ఆ క్యూరియాసిటీ అయితే కలిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఇకపోతే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి పరాశక్తి అనే సినిమా గురించి. సుధా కొంగర గారు ఆబ్వియస్లీ ఆస్కార్ రేంజ్ డైరెక్టర్, మంచి మంచి సినిమాలు ఎన్నో తీసింది. యాక్చువల్గా ఏంటంటే మా దగ్గర హీరో డేట్లు ఉన్నాయండి, ఓ మంచి కథ రాయండి అని డైరెక్టర్ల చుట్టూ తిరిగే ప్రొడ్యూసర్లు ఉంటారు. అలా కథలు అప్పటికప్పుడు రెడీ చేసుకునే డైరెక్టర్లు కూడా ఉంటారు. బట్ సుధా కొంగర లాంటి డైరెక్టర్స్ ఎట్లాంటి అంటే కథ ఉంటేనే వాళ్ళు సినిమా తీస్తారు, లేకపోతే చేయరు. యాక్చువల్గా అంటే ఎవడి డేట్లో ఉన్నాయని చెప్పేసి కథలు రాసుకోరు. కథ రెడీ అయిన తర్వాత ఈ క్యారెక్టర్స్ ఎవరిని పెడితే సూట్ అవుతాయని వెతుక్కొని వాళ్ళనే పెట్టుకొని సినిమా తీసే కెపాసిటీ ఉన్న డైరెక్టర్ కాబట్టి. అండ్ ఈవెన్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇయర్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారేమో అన్న రేంజ్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఛాంపియన్ చివరి సర్ప్రైజ్ ఇచ్చిందో, అబ్బా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వచ్చిందో, ఈ ఇయర్ పరాశక్తి అండ్ శ్రీలీల ఆ వింటేజ్ గెటప్ 1964లో వాళ్ళ ఆ ట్రైన్ని కానీ ఆ సెట్స్ కానీ అసలు ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు. ఆ చెన్నై ఆ టైంలో ఎలా ఉందో అనేది నిజంగా చాలా బాగుంది. అండ్ ఒక సోషల్ ఎలిమెంట్, ఇప్పుడు హిందీ లాంగ్వేజ్ గురించి ఆల్రెడీ తమిళనాట ఫైట్ జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న అంశంలాగా ఈ సినిమాలో చూపించారు, చాలా లోతుగా చూపించారు. సెన్సిటివ్ ఇష్యూస్ని కవర్ చేయడం అంటే చాలా టాలెంట్ ఉండాలి. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయితే నిరసనలు వ్యక్తం చేస్తూ ఉంటారు, మనోభావాలు దెబ్బలు అందరివి. బట్ సుధా కొంగర గారు చాలా డీసెంట్గా దీన్ని ట్రై చేసిందనే చెప్పుకోవచ్చు. బట్ ది బెస్ట్ మూవీ అబ్బాయి ఇయర్ అయితే ఇండియా అంతా కాదు ప్రపంచం అంతా కూడా ఈ ఇయర్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఏమైనా కొంచెం మంచి టాక్ గురించి పక్కన పెట్టేస్తే ఆస్కార్ రేంజ్ సినిమా ఇది. అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయి చెప్పాలంటే. ఇక అన్ని టీజర్ ట్రైలర్స్ పక్కన పెట్టేస్తే అందరికంటే ముందు వచ్చే సినిమా రాజాసాబ్ కాబట్టి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అన్ని ఫ్యామిలీ జోనర్ సినిమాలు ఉండగా ఒక పరాశక్తి ఒక వింటేజ్ ఎలిమెంట్తో వచ్చింది. రాజాసాబ్ కూడా వింటేజ్ ఎలిమెంట్ ఉన్న సినిమానే, కాకపోతే ఏంటంటే హారర్ కామెడీ. అండ్ ఇది మీకు తెలుసా, చంద్రముఖి, బూల్ బులయ్య, కొడతారా ఉలికి పడతారా అంటే ఒక పెద్ద బంగ్లా ఉండి పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టుకొని హారర్ చుట్టూ తిరిగే సినిమాలకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రభాస్ ట్రై చేస్తున్నాడు. అండ్ ఆల్రెడీ ప్రేమ కథ చిత్రంతో ఇట్లా హారర్ కామెడీ జోనర్కి పురుడు పోసిందే మారుతి కాబట్టి ఆయన ఇంత పెద్ద హీరోని డీల్ చేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళు మాట్లాడిన తీర్లు అండ్ రిలీజ్ ట్రైలర్ అని వీళ్ళు రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ చూసిన తర్వాత ఏదో ఉంది దీంట్లో. అండ్ నిన్న కూడా ఒక పాట రిలీజ్ అయింది, అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో ఈ ఇయర్ మొదలవుతుంది అంటే ఒక హిట్ మూడ్లోకి మనం వెళ్ళిపోతాము.
పరాశక్తితో మనం ఆ ఫీల్ ముగుస్తుందేమో అన్నట్టుగా ఉంది. అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ జోనరే. ఇంకా పెద్ద హీరోలతో చిరంజీవి అండ్ వెంకటేష్ గారు, నయనతారతో కూడా వచ్చే సినిమా కూడా అనిల్ రావిపూడి అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు బాగా తీస్తారు కాబట్టి దాని మీద కూడా అంచనాలు పర్వాలేదు అన్నట్టుగానే ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.